హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఇలా మనకి వస్తుంది కదండి, ఈ మధ్యన బ్లౌజ్ పీసెస్ అనేవి చాలా చిన్నగా వస్తున్నాయి. అంతా 65 అలా వస్తుందన్నమాట. అలాంటప్పుడు మనకి ఇలా ఒక సైడ్ బార్డర్ అయితే వస్తుంది కదా, ఈ బార్డర్ని ఇలా వేసుకొని హైన్స్ తీసుకుంటే మనకి జాయింట్లు పడతాయి. ఆ జాయింట్లు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి తీసినా కూడా మనకి ముందు అనేది బార్డరు సెట్ కాదనమాట. అలా కాకుండా ఇప్పుడైతే మనం ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకుంటే ఇంత కావాలి కదా, మళ్ళీ అవి జాయింట్లు మనకి బార్డర్ ఉండదు కదా జాయింట్లు వేసుకునేటప్పుడు. అలా కాకుండా నేను ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇవి హ్యాండ్స్ కూడా పెద్ద పెద్ద సైజే అండి, మరి ఎల్బో హ్యాండ్స్ అయితే రావు. కానీ ఎల్బో హ్యాండ్స్ అయితే మనకి ముందు సన్నగా వస్తుంది కదా ముందు అనేది, అప్పుడు జాయింట్లు అనేవి సంక పేలికలా పడతాయి. ఇది కాదు కదా, ఇదైతే షార్ట్ హ్యాండ్స్ కంటే కొంచెం లెంతీ హ్యాండ్స్ అనమాట. అలా అని ఎల్బో కాదు. అయితే ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టేసుకొని రెండు సేమ్ బార్డర్స్ వచ్చినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి జాయింట్లు అనేది పడకుండా ఉంటుంది, హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా చూపిస్తున్నాను చూడండి, రెండు బార్డర్లు నాకు సేమ్ వచ్చినాయి అనమాట. ఇలా అయితే పరుచుకుంటున్నాను మధ్యలోకి. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుంటే మనకి ఆ హ్యాండ్స్కి జాయింట్లు అనేవి పడకుండా ఉంటాయి. ఇలా హ్యాండ్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ సరిపోతుందా లేదా అన్న డౌట్ వస్తుంది కదా, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇందులోనే కటింగ్ అనేది చేసి చూపిస్తాను నేను. ఇవైతే సెట్ చేసుకొని ఇందులోనే కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్ని అనేది నార్మల్గా వేసుకొని కటింగ్ అయితే చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇందులోనే తీస్తాను చూడండి. ఇలా ఓపెన్ అయితే చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా హ్యాండ్స్ తీసిన దగ్గర నుండి ఒక సైడ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సమానంగా సెట్ చేసుకొని ఒక సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా అది మొత్తము సమానంగా అయితే క్లాత్ను కట్ చేసుకోవాలండి. ఇలా సమానంగా తీసేసుకున్న తర్వాత ఇందులో మనం బ్యాక్ పార్ట్ తీద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మనకి క్రాస్గా ఎలా వేస్తే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుందో మొత్తం చూపిస్తాను చూడండి. మొత్తం మన నార్మల్గానే హైన్స్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్లోనే ఇలా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనమే ఇక్కడ సంక దగ్గర మనకి ఈ క్లాత్ తీసేసిన తర్వాత ఎలా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందో చూపిస్తాను చూడండి. ఇది తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని అనేది సేమ్ సమానంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడి నుంచి వస్తుందో. ఇలా ఉంటుంది కదా, మనకి ఆర్ము దగ్గర తీసేస్తాం కదా పీసు, అక్కడ నుండి తీసుకుంటే మనకు అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వెళ్తుందండి. చూడండి, ఇది సాఫ్ట్ క్లాత్ కదా, ఒకసారి మంచిగా చెక్ చేసుకోవాలి. లేదంటే కింది లేయర్ గిట్లా మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కింది లేయర్ గిట్లా విడిపోకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మొత్తము రెండు సమానంగా ఉండేలాగా. ఇలా మనము సంక రౌండ్ తీసుకుంటాం కదా, అక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే నేను వేసుకున్నాను. ఇలా ఆపోజిట్గా వేసుకుంటే క్లాత్ అనేది సరిపోతుందండి. ఇలా ఎప్పుడైనా మనకి నార్మల్గా క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసుకుంటే మనకి క్రాస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి, క్రాస్ కూడా వస్తుంది. నార్మల్గా అయితే మనం హ్యాండ్స్ దగ్గర నుంచి క్రాస్ వేసుకుంటాం కదా, ఇలా వేసుకుంటే కూడా మనకి క్రాస్ అనేది మంచిగా వస్తుంది. ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్ దిక్కు అనేది మనకు నెక్ రావాలన్నమాట. క్లోజ్ సైడ్ అనేది మన సైడ్ జాయింట్ల సైడ్ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సరిపోయింది కదండి. ఇంకా షేప్ బెల్ట్ అయితే మనం తీసుకుందాము. షేప్ బెల్ట్లు ఇక్కడ ఇందులో సరిపోతలేదు. అయితే ఇక్కడ మనం ఉన్నది కదా, మనకు బార్డర్ ఉంటుంది. ఆ బార్డరు పెట్టుకునేలాగా పెట్టుకున్నా కూడా షేప్ బెల్ట్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. బార్డర్ వద్దు అనుకుంటే మనం ఈ బార్డర్ దగ్గర నుంచి వెళ్ళి కట్ చేసుకొని ఈ బార్డర్ అయితే కటింగ్ చేసేసుకుందాము. ఇలా చూపిస్తున్నాను కదా, బార్డరు పెట్టుకుంటే ఇలా బార్డర్తో సహా తీసేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ముందు ఉక్సు పట్టి కాజా పట్టిలోకి కొంచెం వెళ్ళిపోతుంది, బార్డర్ కొంచెం ఉంటుంది. లేదంటే ఇలా రివర్స్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆ కుట్లలోకే వెళ్ళిపోతుంది. కానీ జాయింట్లు విప్పినప్పుడు బాగుండదు అనుకున్నప్పుడు ఇలా రివర్స్ పెట్టుకుంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. కానీ జాయింట్లు బాగుండదు అనుకున్నప్పుడైతే ఇలా మనకి బార్డర్ అనేది కట్ చేసేసుకొని ఇంకో పీసు కూడా ఉంది ఎక్స్ట్రా పీసు, అది కలుపుకొని మనం జాయింట్ అయితే వేసుకుందామండి. అలాగే నేను ఎప్పుడైనా నెక్ అనేది కట్ చేయకుండానే స్టిచ్చింగ్ చూపిస్తాను కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందామని. ఇప్పుడు ఇదైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇందులో ఒక షేప్ బెల్ట్ అయితే వెళ్తుందండి. మనకి షేప్ బెల్ట్ ఇందులో ఒకటి వస్తుంది, ఇంకొకటి ఏమో మనకి నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు
నెక్‌లో ఒక షేప్ బెల్టు వస్తుందనమాట. నెక్‌లో ఇప్పుడు ఇది మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాం కదా! అందులో ఇంకొక షేప్ బెల్ట్ అయితే వస్తుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.